గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లక్షలు కాదు కొన్ని కోట్లు పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా తెలియక ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. అదే తెలిసి ఇన్వెస్ట్ చేస్తే కొన్ని లక్షలు కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ అసలు బేసిక్స్ నుంచి మనం తెలుసుకుందాం. మన ముందున్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఫణికృష్ణ గారు. హాయ్ సార్. నమస్తే అండి. మనం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఎలాంటి వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు మన చేతిలో ఫోన్ ఉన్నది, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. రేపటి నుంచి అందులో ఒక 5,000 10,000 పెడుతూ ఉంటాం. రోజుకి మనం ఎంతో కొంత ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. అందులో సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పోగొట్టుకునే వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. సెబీ వెబ్సైట్ చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది 90% ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారని చాలా క్లియర్గా మనకి మెసేజ్ వస్తున్నది. అయినా కూడా మనం ఏమీ తెలియకుండా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళే అందరూ. ఈ రోజున ఒక 18 సంవత్సరాల పాటు మనం చదువుకున్న తర్వాత మనకు ఒక కంపెనీ వాడు ఉద్యోగం ఇచ్చి మొదటి రోజునే మనని పనిచేయమని చెప్పడం, మన ఉద్యోగానికి సంబంధించిన కనీసం ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే మనని ఒక వర్క్ అనేది ఇస్తున్నారు. కానీ మరి ఏ రకమైన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి లేకుండా, ఏ రకమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మరి స్టాక్ మార్కెట్లో ఎలా ఎంటర్ అవుతున్నారు? ఇది ముందు మనకు మనం ప్రశ్నించుకోవచ్చు. అసలు మనకి ఈ సబ్జెక్ట్లో ఏమాత్రమైన అవగాహన ఉందా, లేకంటే మనం ఆ వ్యాపారం చేస్తున్నామా? ఈ రోజున 2వ తరం కానీ 3వ తరం కానీ వ్యాపారస్తులు ఉన్నారంటే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి అది చూస్తున్నారు, వాళ్ళ తర్వాత ఆ వ్యాపారంలో దిగుతున్నారు. అటువంటిది ఏమీ కాకుండా ఒక వ్యక్తి ఎవరైనా వ్యాపారం పెట్టాలంటే ఈ రోజున ఇమ్మీడియట్గా పెడుతున్నారా? కనీసం ఒక చిన్న వ్యాపారస్తుని తీసుకున్నా కూడా ఆ వ్యాపారానికి సంబంధించిన ఎంతో కొంత అవగాహన ఉన్న తర్వాత, లేదు ఆ వ్యాపారస్తుడు ఎవరి దగ్గరైనా పనిచేసిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అప్పుడు వ్యాపారం చేస్తున్నారు. మరి స్టాక్ మార్కెట్ కూడా ఒక వ్యాపారం లాంటిదే. ఈ రోజున మీరు ఒక కంపెనీలో ఒక షేర్ కొంటే టెక్నికల్గా మీరు ఆ కంపెనీలో భాగస్వాములు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక్క షేరు కొన్నా కూడా మీరు ఆ బ్యాంకులో భాగస్వామి. అలాంటప్పుడు ఆ బ్యాంకులో భాగస్వామి అవ్వాలంటే ఆ బ్యాంక్ గురించి మీకేం తెలుసు? ఓకే, ఆ బ్యాంక్ ఏ విధంగా నడుస్తుంది, దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి, అది తెలుసుకున్న తర్వాత మీరు ఆ కంపెనీలో భాగస్వాములు అవుతే అప్పుడు మీకు లాభాలు వస్తాయి. అది ఏ రకమైన అవగాహన లేకుండా ఏదో నా దగ్గర ఈ రోజున 750 రూపాయలు ఉన్నాయి కదా అని వెళ్ళి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ను కొనుక్కుంటే దానివల్ల లాభం వచ్చే కంటే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే దాని గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి. సో ఏ పనైనా చేయాలంటే ముందు మనకి ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఆ ఎడ్యుకేషన్ తర్వాత ట్రైనింగ్ అవసరం. ఈ 2 అయిన తర్వాతే మనం ఆ వ్యాపారం మొదలుపెట్టినట్టయితే అందులో సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. అందుకే ఈ రోజున స్టాక్ మార్కెట్లో 90% జనాలు డబ్బులు పోగొట్టుకోవడానికి ఇదే కారణం. అందుకని ముందు స్టాక్ మార్కెట్లో దిగదామని మీరు అనుకున్నట్టయితే కనీసం ఒక సంవత్సరం పాటు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అన్నది మనకి ఈ రోజున నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు తీసి కొంచెం కష్టపడినా కూడా చదువుకుని ఆ తర్వాత మీరు మార్కెట్ మీద అవగాహన పెంచుకుని ఆ అవగాహనతోటి కనీసం ఇంకొక 6 నెలల పాటు పేపర్ ట్రేడింగ్ అంటాం మనం. పేపర్ ట్రేడింగ్ అంటే మీరు డబ్బులు పెట్టకుండా, సపోజ్ ఈరోజు నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3,000 రూపాయల్లో కొందాం అనుకున్నాను. ఎందుకు కొందాం అనుకున్నానన్న ఒక రీజన్ కూడా రాసుకోండి మీరు అక్కడ. ఓకే, నేను నా దగ్గర ఉన్న ఈ 1,00,000 రూపాయలతోటి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కొందాం అనుకున్నాను. ఒక్కొక్క షేరు 3,000 రూపాయలు అంటే నాకు ఒక 33 షేర్లు వస్తాయి. ఈ 33 షేర్లు నేను కొన్నాను, నిజంగా కొన్నట్టే రాసుకోండి ఒక కాగితం మీద. 3,000 రూపాయలు నేను కొన్నాను. ఎందుకు కొన్నానన్న రీజన్ రాసుకోండి. ఎప్పుడు అమ్మాలి, ఓకే, ఇది ఎంత పెరిగితే నేను అమ్మాలి అన్నది కూడా అక్కడే నోట్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ షేర్ తగ్గినట్టయితే ఎక్కడ నేను ఆ షేర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని కూడా ముందే రాసుకోండి. ఓకే, ఇలాగ ప్రతిదీ మీరు ఒక పోర్ట్ఫోలియో కింద అరేంజ్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయని ఊహించుకోండి. ఆ 10 లక్షలకి ఒక అకౌంట్ రాసుకోండి. ఈ 10 లక్షలతోటి నేను ఒక 10 కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీలో 1,00,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేశానన్నట్టు ఒక పోర్ట్ఫోలియోని తయారు చేసుకోండి. ఓకే, ఆ పోర్ట్ఫోలియోని ప్రతి వారం ఒకసారి రివ్యూ చేసుకోండి. ఓకే,
ప్రతి వారం శనివారం నాడు కూర్చుని రివ్యూ చేసుకోండి. ఓకే, ఈ రోజున 3,000కు నేను కొన్నాను, మండే రోజు నాడు ఫ్రైడే క్లోజింగ్ ఎంత ఆ ప్రైస్, ఓకే 3,120 రూపాయలు ఉంది. సో ఈ వారంలో 120 రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 33 షేర్లు ఇంటూ 120 రూపాయలు, నాకు ఈ కంపెనీలో ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ కంపెనీలో ఇంత లాస్ వచ్చింది. అలాగే టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ చూసుకోండి. 10 లక్షలు కాస్త వారం రోజుల తర్వాత అది ఎంత ఇది. ఓకే ఇలాగ ఒక 6 నెలల పాటు సో మీరు చేసినట్టయితే, అంటే ప్రాక్టికల్గా మీరు డబ్బులు పోగొట్టుకునే ముందు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేందుకు ఒక కంపెనీ షేర్ కొన్నానంటే ఎందుకు కొన్నానని ఒక రీజన్ రాసుకోవాలి. ఒకవేళ తగ్గితే ఆ రీజన్ మనం అనుకున్న రీజను ఇది సూట్ అయిందా లేదా, మధ్యలో ఏం జరిగింది అన్నది రివ్యూ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి. అలాగే ఒక 6 నెలలు చేసిన తర్వాత అప్పుడు మీ సొంత డబ్బులతోటి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అప్పుడు మీరు ట్రేడింగ్ అన్నది మొదలుపెట్టండి, ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టండి. సార్ చాలా దగ్గరలో విన్నాం ఐపీఓ అంటుంటారు. అసలు ఐపీఓ అంటే ఏంటి సార్? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అండి. అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు మొదటిసారిగా మనకి షేర్స్ పబ్లిక్ ఆఫర్ చేసిన దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు ఐపీఓ. అంటే అప్పటి వరకు ఆ కంపెనీ పబ్లిక్ ఆఫర్ చేయలేదు, ఓన్లీ ప్రైవేట్ మెంబర్స్ చేతిలో దాని యొక్క షేర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ ఐపీఓ కోసం కంపెనీ సెబీకి అప్లై చేస్తుంది, సెబీ ఈ యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాత ఐపీఓకి వస్తారు. సో ఒక ప్రైజ్ అన్నది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. బేసిక్గా మనకి ఫేస్ వాల్యూ అంటారు. ఫేస్ వాల్యూ అన్నది ఇప్పుడు దాదాపుగా 10 రూపాయలు ఉంటుంది. సో ఆ 10 రూపాయలు ఫేస్ వాల్యూకి కొంత ప్రీమియంని యాడ్ చేసుకుని ఆ ప్రీమియము ప్లస్ 10 రూపీస్ కలిపి మనకి ఐపీఓ ప్రైజ్ అని ఇస్తారు. మనకి రీసెంట్గా చూసినట్టయితే ఈ ఐపీఓలు అనేవి మార్కెట్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి, ప్రజల యొక్క మద్దతు చాలా ఎక్కువగా ఉంది. సో అందుకనే ఐపీఓలు ఏది చూసినా కూడా 50 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం, 100 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆ కంపెనీ వాడు 1,00,000 షేర్లు కనుక పబ్లిక్ ఇద్దాం అనుకున్నప్పుడు దానికి 100 టైమ్స్ ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే లాటరీ తీసి లాటరీ ప్రకారం మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఐపీఓలో అప్లై చేసిన ఈ 100 మంది ఎక్కువ అప్లై చేసినప్పుడు, ఈ 100 టైమ్స్ ఎక్కువ అప్లై చేసినప్పుడు 100 టైమ్స్ అందరికీ ఇవ్వడం అనేది జరగదు. అందులో వాడి దగ్గర ఉన్న షేర్లు ఎన్నైతే అలాట్ చేద్దాం అనుకున్నాడో పబ్లిక్కి అన్ని మాత్రమే ఈ లాటరీ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది సార్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేపటికే డబుల్ అయిపోవాలి లేకపోతే త్రిబుల్ అయిపోవాలని చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగా? అది చాలా అత్యాస అవుతుందండి. సో ఒక్క రోజులో డబుల్ అవ్వడము, 2 రోజుల్లో డబుల్ అవ్వడం, 6 సంవత్సరంలో డబుల్ అయినా కూడా చాలా గొప్ప విషయం. చాలా తక్కువ కంపెనీలు సంవత్సరంలో డబుల్ అయిన కంపెనీలు ఉన్నాయి, లేకపోలేదు, చాలా కంపెనీలు డబుల్ అయ్యాయి. ఐపీఓ టైంలో మాత్రం ఈ రోజుల్లో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల సో ఐపీఓ టైంలో మోర్ దెన్ 100 టైమ్స్, ఎందుకంటే రీసెంట్గా మనకి వచ్చిన టాటా టెక్నాలజీస్ షేరే అవ్వచ్చు. సో మొదటి రోజే దాదాపు 150% రిటర్న్స్ వచ్చింది లిస్టింగ్ రోజు నాడే. సో అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో అన్నది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై, ఆ ఒక్క కారణం వల్లే ఎంత రేటుకైనా కొందాం అనుకుని అందరూ దాని షేర్ వెనుకన పరిగెత్తడం వల్ల అటువంటి ఇది జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అలాగ ప్రతిరోజు జరగదు. ఓన్లీ పబ్లిక్ ఇష్యూ లిస్టింగ్ రోజు నాడు అటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది డబుల్ అవ్వడం. చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలామంది మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాము అని అంటుంటారు కదా. అసలు ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే ఏంటి సార్? అంటే సెబీ వాళ్ళు ఈ కంపెనీలకి ఒక రకమైన ర్యాంకింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ఆ కంపెనీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది, ఆ షేర్స్ ఇంటూ షేర్ ప్రైజ్, ఆ రోజు క్లోజింగ్ ప్రైస్, దాన్ని ఆ అమౌంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అలాగా ఈ రోజున చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. సో అక్కడి నుంచి 100 వరకు కింద కొన్న కంపెనీలన్నింటినీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఓకే. 101 నుంచి 250 ర్యాంకింగ్ ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. 251 నుంచి 500 వరకు ఉన్న ర్యాంకింగ్ ఉన్న కంపెనీలని స్మాల్ క్యాప్ అంటారు. 501 నుంచి 750 వరకు ఉన్న కంపెనీలని మైక్రో క్యాప్ కంపెనీలు అంటారు. సో అలాగే ఆ కిందన ఇంకొక 4,000 కంపెనీలు ఉన్నాయి. సో ఈ రకంగా కేటగరైజ్ చేయడం అనేది జరిగింది సెబీ వాళ్ళు. సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చూసుకుంటే మంచిది అంటారు?
ఇది చాలా కష్టమైన ప్రశ్న. జాగ్రత్తలన్నీ కంటే ముందు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఓకే సార్. కానీ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏ కంపెనీ షేర్ ప్రైస్ తక్కువ ఉందా అని చూసుకుంటారు. నా దగ్గర ఉన్న అమౌంట్కి తక్కువ ఉన్న షేర్లు ఏదో ఎక్కువ వస్తాయి అని తక్కువ ప్రైస్లో ఉన్న షేర్లు చాలామంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది చేసే పొరపాటు అది. ఏది తక్కువలో దొరికితే అది కొందాం అనుకుంటారు. సో ఏదైనా తక్కువలో ఉందంటే దాని అర్థం ఏంటంటే ప్రతి వాళ్ళు దాన్ని డిస్కార్డ్ చేశారని అర్థం. ఒకప్పుడు 100 రూపాయలు ఉన్న షేర్ ఇప్పుడు 2 రూపాయలకి దొరుకుతున్నదంటే అర్థం ఏంటి? దాని యొక్క వాల్యూ పడిపోయింది. మరి అలాంటి షేర్లు మార్కెట్లోకి వచ్చే కొత్తగా వస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకుంటే ప్రతి వాళ్ళు వదులుకున్న షేర్ని మనం కొనుక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? సో అందుకని పెన్నీ స్టాక్స్కి దూరంగా ఉండాలి. సో పెన్నీ స్టాక్స్లో మార్కెట్ ఆపరేటర్స్ అంటారు, వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఆపరేటెడ్ స్టాక్స్. దాంట్లో మనం కొనేటప్పుడు కొంతకాలం పాటు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం అమ్మదామంటే కొనేవాళ్ళు కూడా ఉండరు. అందుకని పెన్నీ స్టాక్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అటువంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలు, ఇటువంటి కంపెనీలు ఎప్పుడైనా గ్రోత్కి ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.